అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 రీల్స్ గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కథ నా లైఫ్లో, నా కెరీర్లో ఒక చాలా చాలా స్పెషల్ సినిమా. అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం. అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ, ఆ సినిమా వల్ల కానీ, మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నుకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు, అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షార్ట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం. చేసిన తర్వాత సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ కాదైతే సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నాను నేను. ఇంకా కృష్ణగాడిని మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను యాక్చువల్లీ కంద్రీక సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ, రామ్ యాక్టింగ్లో కానీ, కంద్రీగాని పెట్టారేంటా అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా రెండో సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీరప్రేమ కథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకొచ్చాడు. మాకు అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. When it came out, many people in Twitter and Facebook were literally threatening me, like you should give, good music for Rambai and you should make him dance and everything.